మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోల్కొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. నిర్గమకాండము 3వ అధ్యాయము 1-2 వచనాలు. ఎప్పటిలాగానే కష్టకాయం చేసుకునే వేళ దర్శనం వచ్చింది. ఇలాంటి సమయాల్లోనే దర్శనమివ్వడం దేవునికి ఇష్టం. తన దారిని పోతూ ఉన్న మనిషిని దేవుడు ఎన్నుకుంటాడు. అతని ఎదుట దేవుని అగ్ని సాక్షాత్కరిస్తుంది. అనుదిన జీవితపు కష్టాల్లోనే కృపా సామ్రాజ్యం ఎదురవుతుంది. తండ్రి అయిన దేవా, మామూలు రోడ్డు మీద నీ సన్నిధి కోసం ఎదురుచూసే జ్ఞానాన్ని దయచేయి. ఆశ్చర్య కార్యాల కోసం నేను అడగడం లేదు. దైనందిన విధులు, ఉద్యోగాలలో నాతో సంభాషించు. నేను అలవాటుగా చేసే ప్రయాణాల్లో నాతో కలిసి ప్రయాణించు. నా దీన బ్రతుకును నీ సన్నిధితో మార్పు నొందించు. కొందరు క్రైస్తవులు అనుకుంటారు తామెప్పుడూ ప్రత్యేకమైన దర్శనాలను, అంతులేని ఆనందానుభూతులను పొందుతూ ఉండాలేమోనని. ఇది కాదు దేవుని పద్ధతి. ఉన్నత స్థలాల్లో ఆత్మీయానుభవాలు, అగోచరమైన ప్రపంచాలతో అపూర్వమైన సాంగత్యాలు, ఇవి కాదు దేవుడు చేసిన ప్రమాణాలు. అనుదిన జీవితంలోనే ఆయన సహవాసం మనకు ఉంది. ఇది చాలు. రూపాంతరాన్ని కేవలం 3 శిష్యులు మాత్రమే చూశారు. ఆ 3 గెత్సేమనే యాతనను చూశారు. ఎవరికీ రూపాంతర పర్వతం మీద శాశ్వతంగా ఉండిపోయే అనుమతి లేదు. లోయలోకి దిగివచ్చి చేయవలసిన పనులు ఉన్నాయి. యేసు ప్రభువు తన మహిమలో కాదు గాని ఇహలోకపు శ్రమలోనే తన ప్రయోజనాన్ని మనుషులకు కనబర్చాడు. మెస్సియాగా కనిపించాడు.